ఇవాళ సాయంత్రం ఎంపీ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ముందుగా 11 మంది ఎంపీ అభ్యర్థుల లిస్టును రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ ప్రకటన కంటే ముందే 128 మంది అసెంబ్లీ అభ్యర్థుల్ని టీడీపీ ప్రకటించింది. టీడీపీ ఎంపీ అభ్యర్థుల ఎంపికపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కసరత్తు చేస్తున్నారు. ఇవాళ సాయంత్రం ఎంపీ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇప్పటికే అసెంబ్లీ అభ్యర్థులకు సంబంధించి 2 విడతలుగా 2 జాబితాలను విడుదల చేయడం జరిగింది. దాదాపుగా 128 మంది అసెంబ్లీ స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థులను అయితే ప్రకటించడం జరిగింది. అయితే ఇక మిగిలినటువంటి పార్లమెంటు అభ్యర్థులకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి జాబితాను అయితే వెల్లడించలేదు. ఈ రోజు సాయంత్రం ఒక తొలి జాబితాను విడుదల చేయాలని దానికి సంబంధించి ఇప్పటికే చంద్రబాబు పూర్తి స్థాయిలో కసరత్తు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. చాలా మంది పార్లమెంటు అభ్యర్థిత్వం ఎవరైతే కోరుతున్నారో వాళ్ళతో గత 2 రోజులుగా కూడా ఆయన చర్చలు జరుపుతా ఉన్నారు. దీనికి సంబంధించి ఈ రోజు తొలి జాబితాగా 11 మంది పార్లమెంట్ అభ్యర్థులతో కూడినటువంటి జాబితాను వెల్లడించే అవకాశం ఉన్నట్లు మనకైతే సమాచారం అందుతోంది. ప్రధానంగా ఈ 11 మందికి సంబంధించి కూడా అటు నంద్యాల, శ్రీకాకుళం, విశాఖ, అమలాపురం, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, ఒంగోలు, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం ఈ 11 పార్లమెంటుకు సంబంధించినటువంటి అభ్యర్థులను దాదాపు ఒక నిర్ణయానికైతే టీడీపీ అధినేత చంద్రబాబు రావటం జరిగింది. ప్రధానంగా మనం అక్కడ ఉన్నటువంటి ఒక క్లారిటీకి వచ్చినటువంటి అభ్యర్థుల వివరాలను కనుక మనం చూసుకున్నట్లయితే నంద్యాలకు సంబంధించి బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారి కుమార్తె, కర్నూలు ప్రాంతంలో బైరెడ్డి రాజశేఖర రెడ్డికి ఒక రాజకీయ పరమైనటువంటి పట్టున్నటువంటి నాయకుడు. ఇటీవలే భారతీయ జనతా పార్టీ నుంచి బైరెడ్డి శబరి తెలుగుదేశం పార్టీలో చేరటం జరిగింది. నంద్యాల పార్లమెంటు అభ్యర్థిగా బైరెడ్డి శబరికి దాదాపు టికెట్ ఖాయమనే చెప్పాలి. మరికొద్ది సేపట్లో అంటే ఈ రోజు సాయంత్రం ప్రకటించే తొలి జాబితాలో నంద్యాల పార్లమెంటు అభ్యర్థిగా బైరెడ్డి శబరి పేరు దాదాపుగా ఖరారైనట్లే చాలా స్పష్టంగా చెప్పవచ్చు. ఇక శ్రీకాకుళం పార్లమెంటు విషయానికి వస్తే శ్రీకాకుళం పార్లమెంట్ లో ఎర్రంనాయుడు కుమారుడు రామ్మోహన్ నాయుడు తెలుగుదేశం పార్టీలో ఫైర్ బ్రాండ్ గా పేరు పొందారు. ఆయన ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. పార్లమెంట్ లో కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కీలక నాయకుడిగా తన గళాన్ని వినిపించినటువంటి రామ్మోహన్ నాయుడుకి ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి రామ్మోహన్ నాయుడుకు తిరిగి తెలుగుదేశం పార్టీ శ్రీకాకుళం పార్లమెంటు టికెట్ ను దాదాపుగా ఖరారు చేసిందనే చెప్పేసేయాలి. ఇక విశాఖ పార్లమెంటు స్థానానికి సంబంధించి ఎం భరత్ పేరు బాలకృష్ణ స్వయాన అల్లుడు. ఆయన గతంలో పోటీ చేసినప్పటికీ కూడా ఈసారి కూడా ఆయనకు టికెట్ ఇవ్వాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. ఎందుకంటే విశాఖ పార్లమెంటు స్థానాన్ని భారతీయ జనతా పార్టీ గత కొద్ది రోజులుగా విశాఖ పార్లమెంటు తమకు ఇవ్వాలని కూడా గట్టిగా పట్టుపట్టినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించి చంద్రబాబు ఎట్టి పరిస్థితుల్లో కూడా విశాఖ స్థానాన్ని వదులుకునేది లేదని ఖరాఖండిగా భారతీయ జనతా పార్టీ పెద్దలకు చాలా స్పష్టంగా చెప్పినటువంటి నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం విడుదల చేయబోతున్నటువంటి లిస్టులో విశాఖ పార్లమెంటుకు సంబంధించి ఎం భరత్ పేరు దాదాపు ఖరారైందనే చెప్పుకోవచ్చు. ఇక అమలాపురం పార్లమెంటు స్థానానికి సంబంధించి ఎందుకంటే ఇది ఎస్సీ సామాజిక వర్గం అధికంగా ఉండే పార్లమెంట్ లో గతంలో లోక్సభ స్పీకర్ గా పనిచేసినటువంటి బాలయోగి కుమారుడు గంటి హరీష్ పేరు ప్రముఖంగా వినిపించింది. దాదాపుగా ఆయనకే టికెట్ ఖాయం. ఈ రోజు సాయంత్రం విడుదల చేయబోయే పార్లమెంటు అభ్యర్థుల జాబితాలో గంటి హరీష్ పేరు అమలాపురం పార్లమెంట్ అభ్యర్థిత్వానికి దాదాపుగా ఖరారైందని చెప్పాలి. ఇక విజయవాడ పార్లమెంటు స్థానానికి సంబంధించి కేశినేని శివనాథ్ అలియాస్ చిన్ని పేరు దాదాపు ఖాయమైందనే చెప్పాలి. ఎందుకంటే విజయవాడ పార్లమెంటు స్థానం నుంచి కూడా బీజేపీ మాకు కావాలని పట్టుబట్టింది. అక్కడి నుంచి సుజనా చౌదరి తాను పోటీ చేయాలని కూడా ఒక అభిప్రాయాన్ని గతంలో కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది.
విజయవాడ పార్లమెంటుకు సంబంధించి ఆయన సర్వే కూడా చేయించుకున్నారు తానైతే ఏ విధంగా ఉంటుందని. అయినప్పటికీ కూడా విజయవాడ పార్లమెంట్ ను తెలుగుదేశం పార్టీ వదులుకునేందుకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకోలేదు. ఈ క్రమంలో ఆ పార్లమెంట్ నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులే బరిలోకి దిగబోతున్నారు. ఆ పార్లమెంట్ నుంచి కేసినేని చిన్ని దాదాపు ఆయన పేరు ఖాయమైందనే చెప్పాలి. ఇంకా మరొక ఆల్టర్నేటివ్ లేదు. అక్కడి నుంచి ఈ రోజు తొలి జాబితాలో కూడా ఆయన పేరు ఖరారయ్యే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇక గుంటూరు పార్లమెంటుకు సంబంధించి పెమ్మసాని చంద్రశేఖర్ ఆయన ఎన్ఆర్ఐ తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఒక తెర వెనుక వర్క్ అటు ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా ఆయనే ఉండేవాడు. అయితే ఆయన పేరు ఈసారి ఆయన గతంలో కూడా నసరావుపేట పార్లమెంట్ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకున్నప్పటికీ కూడా అప్పుడున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో పార్టీ ఆయనకు టికెట్ ఇవ్వలేకపోయింది. అయితే ఈసారి గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిత్వాన్ని దాదాపు ఆయనకు ఖాయంగా చెప్పుకోవాలి. ఇప్పటికే ఆయన గ్రౌండ్ లెవెల్లో క్షేత్రస్థాయిలో పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో కూడా మంచి క్షేత్ర స్థాయిలో ఆయన జనంలోకి వెళ్లిపోవటం జరిగింది. పెమ్మసాని చంద్రశేఖర్ పేరు ఈ రోజు తొలి జాబితాలో ఆయన పేరు దాదాపుగా ఖాయమనే చెప్పుకోవాలి. ఆయన పేరు అయితే కంపల్సరీ ఉండబోతా ఉంది. ఇక నరసరావుపేట పార్లమెంటు స్థానం విషయానికి వస్తే లావు శ్రీకృష్ణదేవరాయలు ఈయన ఇటీవలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. ప్రస్తుతం ఆయన సిట్టింగ్ ఎంపీగా కూడా ఉన్నారు. వైఎస్ జగన్ తీరు పట్ల గత కొద్ది రోజులుగా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆయన తెలుగుదేశం పార్టీలో చేరటం జరిగింది. ఈసారి జగన్మోహన్ రెడ్డి ఆయనకు టికెట్ లేదని చాలా స్పష్టంగా చెప్పడంతో ఆయన తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. దాదాపు నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఆయన పేరును దాదాపు ఖరారైందనే చెప్పాలి. సాయంత్రం జాబితాలో ఆయన పేరు కూడా ఉండబోతుందని మనకు పార్టీ వర్గాల నుంచి ఒక స్పష్టమైనటువంటి సమాచారం అందుతుంది. ఇక ఒంగోలు పార్లమెంటు విషయానికి వస్తే ఒంగోలు పార్లమెంటు నుంచి మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేరు దాదాపు ఖాయమైందనే చెప్పాలి. ఎందుకంటే ఆయన ఒంగోలు పార్లమెంటు ప్రస్తుత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గత ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. ఆయన ప్రస్తుతం అక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఆయన నిన్న తెలుగుదేశం పార్టీ చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ప్రధానంగా మాగుంట శ్రీనివాసులు రెడ్డికి సంబంధించినటువంటి చెప్పుకోవాల్సి వస్తే వాళ్ళ కుమారుడు మాగుంట రాఘవరెడ్డి ఇటీవలే ఢిల్లీలో ఉన్నటువంటి మద్యం కుంభకోణం కేసులో ఆయన పాత్ర ఉందని అక్కడ ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్నారు. ఈడీకి సంబంధించినటువంటి కేసులు కూడా మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడి మీద ఉన్నారు. ఆయన అప్రూవర్ కూడా ఆయన ఇటీవల మారటం జరిగింది. ఆ మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి పలువురు పేర్లు కూడా ఆయన ఈడీ అధికారులకు చాలా స్పష్టంగా వెల్లడించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాంటి మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేరు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిత్వానికి దాదాపు ఖాయమైందనే చెప్పాలి. ఆయన పేరును సాయంత్రం ప్రకటించే జాబితాలో ఆయన పేరు కూడా ఉండబోతున్నట్లు మనకు చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. ఇక నెల్లూరు పార్లమెంటు విషయానికి వస్తే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు. ఆయన ఇటీవలే ఆ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరటం జరిగింది. జగన్ యొక్క విధానాలు నచ్చకపోవటం, ఆయన కోరుకున్నటువంటి అభ్యర్థులకు అసెంబ్లీ స్థానాలు టికెట్లు ఇచ్చే పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేకపోవడంతో తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తూ తెలుగుదేశం పార్టీలో ఆయన చేరటం జరిగింది. నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా దాదాపుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేరు ఖాయమనే చెప్పాలి. ఆయన పేరును సాయంత్రం ప్రకటించే తొలి జాబితాలో కూడా ఉండబోతుందని పార్టీ వర్గాల ద్వారా మనకు తెలుస్తా ఉంది. ఇక చిత్తూరు ఎస్సీ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి దగ్గుమళ్ల ప్రసాద్ పేరు చాలా ప్రముఖంగా వినిపిస్తా ఉంది. గత కొద్ది రోజులుగా కూడా ఆయన అభ్యర్థిత్వానికే తెలుగుదేశం పార్టీ దాదాపుగా మొగ్గు చూపినట్లు తెలుస్తా ఉంది. తొలి జాబితాలో ఆయన పేరు కూడా ఉన్నట్లు మనకు సమాచారం అయితే అవుతుంది. ఇక అనంతపురం పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి తొలి నుంచి కూడా బీకే పార్థసారథి పేరు ప్రముఖంగా వినిపించింది. దాదాపుగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పార్థసారథి వైపే మొగ్గు చూపారు. సాయంత్రం ప్రకటించబోయే తొలి జాబితాలో ఆయన పేరు ఉన్నట్లుగా కూడా మనకు సమాచారం ఉంటుంది. మొత్తానికి చూసుకున్నట్లయితే 17 అంటే ఈ పొత్తులో భాగంగా కూటమి తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ ఈ 3 పార్టీల పొత్తులో భాగంగా 17 పార్లమెంటు నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీకి కేటాయించబడ్డాయి. మిగిలిన నియోజకవర్గాలు కూటమిలో భాగంగా భారతీయ జనతా పార్టీ, జనసేనకు సంబంధించినటువంటి అభ్యర్థులకు కేటాయించబడ్డాయి. అయితే ఇంతవరకు కూడా జనసేన పార్టీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఈ 2 పార్టీలు ఇప్పటి వరకు కూడా పార్లమెంట్ అభ్యర్థులను ఎవరిని కూడా ఖరారు చేసినటువంటి పరిస్థితి అయితే లేదు. అయితే తెలుగుదేశం పార్టీ ఇప్పటికే అసెంబ్లీ అభ్యర్థుల దాదాపు 128 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అసెంబ్లీ అభ్యర్థుల
జాబితాను ఇప్పటికే ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. ఇక మిగిలి ఉంది 16 అసెంబ్లీ స్థానాలకైతే అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీకి 17 పార్లమెంటు స్థానాలు పొత్తులో భాగంగా రావటం జరిగింది. వాటికి సంబంధించి ఈ రోజు సాయంత్రం అయితే 11 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులను అయితే ప్రకటించబోతా ఉన్నారు. ఇది మన దగ్గర ఉన్నటువంటి సమాచారం. ఓకే రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.